సృష్టి స్థితిలయ కారకులైన పరమాత్మని స్మరించుకుంటూ ప్రణవధ్వని ఓ నమస్తే అండి. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. అలాగే గురునానక్ గారి జయంతి శుభాకాంక్షలండి. ఈ శుభ సమయంలో మహాయోగి అయిన శివుడు పార్వతీమాతని స్మరించుకుంటూ ఈరోజు వైదిక త్రైతవాదం గురించి ఒక దార్శనిక సంబంధిత విషయం గురించి చూద్దామండి. ఇది సార్వదేశిక్ ఆర్య ప్రతినిధి సభలో వారు ముద్రించిన పత్రికలో వచ్చిన వ్యాసం అండి. హిందీలో ఉంది, దీన్ని అనువదించుకుంటూ చదవడానికి ప్రయత్నిస్తాను. వైదిక్ त्रैतवाद डॉक्टर सोमदेव शास्त्री। प्रत्येक वस्तु का कोई बनाने वाला होता है तथा जिस पदार्थ से वह वस्तु बनती है वह पदार्थ भी होता है और जिसके लिए वह वस्तु बनाई गई है उस वस्तु का उपयोग करने वाला भी अवश्य होता है। इन तीनों के बिना वस्तु का निर्माण नहीं हो सकता और ना ही उसकी उपयोगिता सिद्ध हो सकती। ఏ వస్తువునైనా తయారు చేసేవారు ఉంటారు. అలాగే ముడి సరుకు అంటాం కదండి, ఏ ముడి పదార్థంతో అయితే తయారు చేస్తామో ఆ పదార్థం ఉంటుంది. అలాగే ఎవరి ఉపయోగ నిమిత్తం, ఎవరి ఉపయోగం కోసమైతే ఆ వస్తువుని తయారు చేశారో వారు ఉంటారు. ఈ మూడిటిలో ఏ ఒక్కటి లేకపోయినా కూడా ఆ వస్తువు తయారు చేయడం అనేది సంభవం కాదు. అలాగే తయారు చేసిన ఉపయోగం అనేది కూడా సిద్ధించదు అని చెప్తున్నారు. जैसे घड़े को बनाने वाला कुम्हार होता है तथा मिट्टी से घड़ा बनता है और मिट्टी के घड़े का उपयोग करने वाले, घड़े में पानी भरने वाले, घड़े का पानी को पीने वाला व्यक्ति भी होता है। यदि तीनों में से कोई एक भी ना हो तो घड़ा नहीं बन सकता और उसकी उपयोगिता सिद्ध नहीं हो सकती। जैसे घड़े को बनाने वाला कुम्हार हो और यदि मिट्टी ना हो तो घड़ा नहीं बन सकता और यदि मिट्टी हो और घड़ा बनाने वाला ना हो तो घड़ा भी नहीं बन सकता। यदि घड़ा बनाने वाला कुम्हार और मिट्टी दोनों ही हो तब घड़ा तो बन जाता है, किंतु यदि घड़े का उपयोग करने वाला ना हो तो घड़ा काम में ले नहीं सकते। घड़े का निर्माण निरर्थक है, इसलिए घड़े को बनाने वाले के साथ घड़े का उपयोग करने वाला का भी होना आवश्यक है तथा जिस मिट्टी से घड़ा बनता है उसका होना भी आवश्यक है और तीनों ही घड़े के निर्माण में आवश्यक है। इन सब का अपना महत्व है। इस प्रकार भोजन, वस्त्र, मकान आदि प्रत्येक पदार्थ में बनाने वाले, जिससे भोजन वस्त्र आदि बनते हैं और वह पदार्थ तथा जिसके लिए बनाया जाता है वह ये तीनों भी ही होते हैं। इन तीनों को शास्त्रीय परिभाषा में ये విధంగా అయితే మనం కుండని నిర్మాణం చేయాలి అంటే మట్టిని ఉపయోగిస్తామండి. మట్టి లేకుండా కుండ తయారవడం అంటూ జరగదు. అలాగే కుండ నిర్మాణం చేసే కుమ్మరివాడు లేకపోయినా కూడా కుండ నిర్మాణం అనేది జరగదు.
అలాగే కుండ నిర్మాణం చేసిన తర్వాత అందులోని నీరు తాగే వ్యక్తి లేకపోయినా కూడా ఆ నిర్మాణం చేసిన ఉపయోగం అనేది సిద్ధించబడదు. ఈ ముగ్గురిలో ఒకవేళ కుమ్మరివాడు ఉండి మట్టి లేకపోయినా, ఒకవేళ మట్టి ఉండి కుమ్మరివాడు లేకపోయినా, ఒకవేళ రెండు ఉండి నీరు తాగే వ్యక్తి లేకపోయినా కూడా ఆ వస్తువు యొక్క ఉపయోగం అనేది సిద్ధించబడదు అని చెప్తున్నారు. ఈ మూడిటిని శాస్త్రీయ పరిభాషలో, అదేవిధంగా మనం భోజనం కానీ వస్త్రం కానీ ఏదైతే మూల అవసరాలు ఉంటాయో అవి తీసుకున్నా కూడా భోజనం, వస్త్రం, గృహం ఇవి నిర్మాణం చేసేటప్పుడు కూడా ఇదే పద్ధతి వర్తిస్తుంది. ఈ మూడిటిని శాస్త్రీయ పరిభాషలో, इन तीनों को शास्त्रीय परिभाषा में निमित्त कारण, उपादान कारण और साधारण कारण कहते हैं. घड़ा बनाने वाले कुम्हार को घड़ा का निमित्त कारण कहते हैं. जिस मिट्टी से घड़ा बनता है वह मिट्टी घड़े का उपादान कारण है और जिसके लिए घड़ा बना है वह साधारण कारण कहलाते हैं. శాస్త్రీయ పరిభాషలో వీళ్ళని ఏ విధంగా చెప్తున్నారు అంటే, కుండ తయారు చేయడానికి మట్టి అనేది ఉపాదాన కారణం అంటున్నారు. అలాగే కుండ తయారు చేసే కుమ్మరి వాడిని నిమిత్త కారణం అంటున్నారు. అలాగే ఏ వ్యక్తి అయితే ఆ కుండలోని నీరు తాగుతారో వారిని సాధారణ కారణం అంటారు. ఏ కార్యమైనా జరగాలి అంటే దాని వెనుక కారణం తప్పనిసరిగా ఉంటుంది కదండి. ఆ కారణాలలో భాగంగా ముగ్గురిని నిమిత్త కారణం, ఉపాదాన కారణం, సాధారణ కారణంగా శాస్త్రీయ పరిభాషలో చెప్తున్నారు. इस प्रकार इस सृष्टि को बनाने वाला परमेश्वर है. जिससे यह सृष्टि बनी है वह प्रकृति कहलाते हैं और जिसके लिए सृष्टि का निर्माण परमेश्वर ने किया है उसे जीवात्मा कहते हैं. इस सृष्टि में इन तीनों का होना आवश्यक है. అలాగే మనం సృష్టిని చూసుకున్నా కూడా సృష్టిని తయారు చేసేది పరమాత్మ. ఏ పదార్థంతో అయితే సృష్టి తయారు చేయబడిందో ఆ మూల పదార్థాన్ని ప్రకృతి అన్నారు. అలాగే ఎవరి కోసమైతే, ఎవరి ఉపయోగం కోసమైతే ఈ సృష్టి తయారు చేయబడిందో వారిని జీవాత్మలు అన్నారు. इस सृष्टि में इन तीनों का होना आवश्यक है और महत्वपूर्ण. यदि इन तीनों में से कोई एक भी ना हो यह सृष्टि नहीं बन सकती. यदि सृष्टि का बनाने वाला परमेश्वर ही है और जिससे वह सृष्टि का निर्माण करता है वह प्रकृति ना हो तो परमेश्वर सृष्टि नहीं बना सकता. यदि प्रकृति ही हो और इसका बनाने वाला ईश्वर ना हो तब भी सृष्टि अपने आप नहीं बन सकती, क्योंकि जड़ पदार्थ में अपने आप क्रिया नहीं होता. बिना कुम्हार के मिट्टी से घड़ा अपने आप स्वयं नहीं बनता. वैसे ही जड़ प्रकृति से सृष्टि अपने आप नहीं बनती. यदि ईश्वर और प्रकृति दोनों ही हो और जिसके लिए सृष्टि का निर्माण होता है वह जीवात्मा ना हो तब भी सृष्टि की कोई उपयोगिता नहीं होती. यदि जीवात्मा ना हो तो सृष्टि का निर्माण परमेश्वर किसके लिए करता, उसका सृष्टि निर्माण करना निरर्थक होगा. इसलिए सृष्टि के निर्माण में जीवात्मा का भी महत्वपूर्ण स्थान है. ఈ ముగ్గురిని ప్రత్యేకమైన మహత్వపూర్ణ స్థానం ఉంది ముగ్గురికి అని చెప్తున్నారు. ఒకవేళ పరమేశ్వరుడు సృజించాలి అనుకున్నారు, ప్రకృతి లభించలేదు వారికి అంటే సృష్టిని సృజింపలేరు. పరమేశ్వరుడు లేకపోతే, ప్రకృతి మాత్రమే ఉంటే ప్రకృతిలో దానంతటదే సృష్టిగా ఒక మూల పదార్థం నుంచి ఈ కనిపించే దృశ్య జగత్తు ఇంత నిర్మాణం, ఇంత చాలా వైజ్ఞానికంగా ఇంత సృష్టి నిర్మాణం అనేది ప్రకృతిలో దానంతటం అది మార్పు వచ్చి ఇలా నిర్మాణం జరగడం అనేది సంభవం కాదు.
అలాగే ఒకవేళ పరమేశ్వరుడు ఉన్నా, ప్రకృతి ఉన్నా, ఈ సృష్టిని ఎవరు ఉపయోగించుకునేవారు లేరనుకోండి, జీవాత్మలు లేరనుకోండి, అప్పుడు కూడా ఈ సృష్టిని సృజింప చేయాల్సిన అవసరం పరమాత్మకి ఉండదు. కాబట్టి ఈ సృష్టి యొక్క ఉపయోగం అనేది సిద్ధించదు జీవాత్మలు లేకపోయినా. అందుకే ఈ ముగ్గురికి ఒక్కొక్కరికి ప్రత్యేకమైన మహత్వపూర్ణ స్థానం ఉంటుంది అని చెప్తున్నారు. ये तीनों ही आवश्यक है. इन तीनों का अनिवार्यता की दृष्टि से ही उनके लिए त्रैतवाद शब्द का प्रयोग किया जाता है. वेद में इन तीनों के अस्तित्व, उपयोगिता और अनिवार्यता का सृष्टि वर्णन किया गया है. ఈ మూడిటి యొక్క ఆవశ్యకత, అనివార్యత, తప్పనిసరిగా వాళ్ళ యొక్క ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి ఈ ముగ్గురికి సంబంధించినదే త్రైతవాదం. ఈ ముగ్గురికి సంబంధించిన విషయాలు వేదం ప్రామాణికంగా చెప్తున్నారు. ద్వాసుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్యః పిప్పలం స్వాద్వత్యన్షన్నయో అభిచాకషేతి. ऋग्वेद मंत्रों अर्थात ईश्वर और जीव दोनों चेतन और अनादि है तथा तीसरा अनादि कारण प्रकृति है. प्रकृति से बने हुए संसार रूपी वृक्ष का फल जीवात्मा भोग रहा है तथा परमेश्वर इसका फल ना खाता हुआ चारों ओर देख रहा है. अर्थात सृष्टि का निर्माण परमेश्वर ने अपने लिए नहीं, जीवात्मा के लिए किया है. वही इस सृष्टि में कर्म करता और उनका फल भोगता. ఒక వృక్షం మీద 2 చిలుకలు ఉన్నాయి అంటే ఆ వృక్షానికి కాసిన పండ్లు, ఆ పండ్లలో ఒక చిలుక పండ్లని ఆస్వాదిస్తుంది అట. ఒక చిలుక మాత్రం 4 వైపులా గమనిస్తూ ఉంటుంది. అంటే ఈ పండ్లను తినే చిలుక జీవాత్మగా అనుకుంటే, ఆ జీవాత్మ ఈ ప్రకృతిని, వృక్షం ప్రకృతితోటి తయారైంది కాబట్టి ఆ ప్రకృతిని అనుభవిస్తూ కర్మఫల భోగాన్ని కూడా అనుభవిస్తారు. ఈ ప్రకృతిని ఉపయోగించుకుంటూ మనం చేసే కార్యాలకి మన కర్మఫలం మనమే అనుభవించాలి. ఇంకొక చిలుక ఏదైతే పరమాత్మ అని ఇంకొక చిలుకతో పోల్చారో వారు నలువైపులా చూస్తూ ఉంటారు. అంటే సృష్టి స్థితి లయ కారకులైన పరమాత్మ ఈ సృష్టిని, మనల్ని ఎప్పుడూ కూడా ఎల్లవేళలా సంరక్షిస్తూ చూసుకుంటూ ఉంటారు. అంటే పరిపాలన చేస్తూ ఉంటారు. महाभारत के युद्ध के पश्चात वेदादि शास्त्रों के विपरीत अनेक विचारधारा प्रारंभ हो गई. उन्हीं विचारधाराओं में वैदिक त्रैतवाद के स्थान द्वैतवाद, अद्वैतवाद, विशिष्टाद्वैतवाद विचारधाराओं का प्रचलन प्रारंभ हुआ और जन सामान्य वैदिक त्रैतवाद के महत्व को भूल गया है. మహాభారత యుద్ధం తర్వాత విద్వాంసులు నష్టపోవడం మూలాన వైదిక జ్ఞానం లేకపోవడం వల్ల అనేక సంప్రదాయాలు, కొత్త సంప్రదాయాలు పుట్టుకురావడం జరిగింది. అందులో భాగంగా ద్వైతవాదం, అద్వైతవాదం, విశిష్టాద్వైతవాదం, ద్వైతాద్వైతవాదం అనేటివి కొత్త సాంప్రదాయాలు పుట్టుకొచ్చాయి. ఈ త్రైతవాది యొక్క గొప్పతనం అనేది లోకానికి తెలియకుండా అయింది. जड़ और चेतन ये दोनों पृथक तत्व है जिनके परस्पर सहयोग से संसार बनता है. జడ పదార్థం అలాగే చేతన పదార్థం ఈ రెండు వేరు తత్వాలైతే ఈ రెండిటి సహకారంతోటే ఈ ప్రపంచం అనేది తయారవుతుంది
అంటే చేతన పదార్థంలో తీసుకుంటే పరమాత్మ, జీవాత్మ వీళ్ళిద్దరూ చేతన పదార్థాలు. అలాగే జడ పదార్థం తీసుకుంటే ప్రకృతి. ఈ జడతత్వం, చైతన్యతత్వం ఈ రెండిటి సహకారంతో ఈ ప్రపంచం అనేది తయారవుతుంది. వైదిక్ जनसामान्य विचारधारा निमित्त और उपादान दोनों के द्वारा जीवात्मा के लिए सृष्टि की रचना होती है. निमित्त कारणम और మరియు ఉపాదాన కారణం ఈ రెండిటి సహకారంతో, సహయోగంతో ఈ ప్రపంచం అనేది తయారవుతుంది, సృష్టి అనేది. అలాగే इसके स्थान पर यह विचारधारा प्रारंभ हो गई कि इस सृष्टि का निर्माता निमित्त कारण परमेश्वर नहीं है. जड़ प्रकृति से ही सृष्टि अपने आप बन गई. जड़ पदार्थों के परस्पर मिलने से अवस्था विशेष में चेतनता आ जाती है. जैसे दही और गोबर के मिलने से बिच्छू पैदा हो जाता है, वैसे ही पंच स्थूल भूतों पृथ्वी, जल, अग्नि, वायु और आकाश के विशेष सहयोग होने पर चेतन जीवात्मा बन जाता है, अर्थात जड़ से ही चेतन बन जाता है. यह विचारधारा प्रारंभ हो गई जिसे चार्वाक, जैन, बौद्ध संप्रदाय ने प्रचारित किया. आधुनिक भौतिकवादी भी इसी प्रकार मानते हैं. कुछ प्राकृतिक द्रव्यों के मिश्रण से प्रोटोप्लाज्म प्रारंभ होता है. ఈ వైదిక త్రైతవాద సిద్ధాంతం అనేది జనాలకి తెలియకపోవడం వల్ల కొత్త కొత్త సంప్రదాయాల్లో భాగంగా ఈ ఒక్క విచారధార, ఈ ఒక్క సంప్రదాయం అనేది మొదలైంది. అది ఏంటంటే జడ పదార్థం నుంచే, జడ పదార్థంలో అనేక విధమైన ఒక విశేష సందర్భంలో విశేష కలయికల ద్వారా దానంతటదే అందులో నుంచి చేతనత్వం పుట్టుకొస్తుంది అని నమ్మడం జరిగిందట. ఇక ఆత్మ అనే చేతనతత్వం ఉండదు. జడ పదార్థంలోనే ఒక విశేష మార్పు జరగడం వల్ల చైతన్యతత్వం పుట్టుకొస్తుంది అన్న సంప్రదాయాన్ని చార్వాకులు, జైనులు, బౌద్ధ మతస్థులు, అలాగే ఆధునిక భౌతికవాదులు, ఆధునిక శాస్త్రవేత్తలు కానీ, ఆధునిక భౌతికవాదులు కానీ, జైన మతస్థులు కానీ, చార్వాకులు కానీ, బౌద్ధ మతస్థులు కానీ ఈ విధంగా అభిప్రాయపడి ఒక సంప్రదాయాన్ని తీసుకొచ్చారట. ఈ అగ్ని, వాయు, ఆకాశ, జలతత్వం, పృథ్వీతత్వం ఇవన్నీ కూడా ఈ పంచభూతాల యొక్క కలయికలో ఒక విశేషమైన మార్పు సంభవించినప్పుడు చేతనతత్వం అనేది ఉత్పన్నమవుతుంది. భౌతికవాదులు కూడా ఈ ప్రోటోప్లాజం ఏదైతే జీవానికి కారణం ఉంటుందో, కణంలో ఉండే పదార్థం, ఆ పదార్థం ఏర్పడటానికి కూడా భౌతికంగా వచ్చే మార్పులు, జడ పదార్థాల్లో వచ్చే మార్పులు మాత్రమే కారణమని భ్రమపడ్డారు. అటువంటి సంప్రదాయం అనేది పుట్టుకొచ్చింది. इस विचारधारा के ठीक विपरीत शंकराचार्य ने घोषणा की कि चेतन से ही जड़ जगत पैदा हुआ है. एको ब्रह्मा द्वितीयो नास्ति का उद्घोष किया है. उनकी विचारधारा को अद्वैतवाद के नाम से जाना जाता है. उन्होंने अपनी मान्यता को स्थापित करने के लिए उदाहरण दिए हैं. దీని తర్వాత శంకరాచార్యులు చేతన పదార్థం నుంచే జడ పదార్థం ఉత్పన్నమవుతుంది అన్న ఆలోచనని, సంప్రదాయాన్ని తీసుకొచ్చారట. అటువంటి ఆ యొక్క ఆలోచనని బలపరచడానికి కూడా కొన్ని రకాల ప్రామాణికతలు చూపిస్తూ, ఉదాహరణలు చూపిస్తూ వారు చెప్పిన ఆ యొక్క వాదానికి అద్వైతవాదం అని నామకరణం చేసి ప్రచారం చేయడం జరిగింది.
వారు వారి వాదనని సిద్ధపరచుకోవడానికి ఈ విధంగా ఉదాహరణలు చేశారు. ఏకో బ్రహ్మ ద్వితీయో నాస్తి, ఒక బ్రహ్మ ఒక్కరే ఉంటారు, ఇక రెండో వారెవరు ఉండరు ఈ ప్రపంచంలో అన్నది వారి సిద్ధాంతం. దానికి అద్వైతవాదం అని పేరు. उनकी विचारधारा को अद्वैत के नाम से जाना जाता है. उन्होंने अपनी मान्यता को स्थापित करने के लिए उदाहरण दिए. केवल ब्रह्म ही जगत का निमित्त और उपादान कारण है और इसके लिए ब्रह्म से अतिरिक्त प्रकृति के मानने की कोई आवश्यकता नहीं है. जैसे मकड़ी अपने अंदर से ही जाल बनाती है, वैसे ही चेतन प्रभु ने अपने द्वारा ही संसार रूपी जाल बनाया है. ప్రకృతిని వేరే ఒకటి ఉంది అని నమ్మాల్సిన అవసరం లేదు. బ్రహ్మ నుంచే ప్రకృతి అనేది ఉత్పన్నమవుతుంది. నిమిత్త కారణం కూడా బ్రహ్మనే, అలాగే ఉపాదాన కారణం కూడా బ్రహ్మనే. ఈ సృష్టికి బ్రహ్మ నుంచే ప్రకృతి అనేది ఉత్పన్నమవుతుంది అని వారు అభిప్రాయపడ్డారు. వారి అభిప్రాయాన్ని సిద్ధపరచుకోవడానికి సాలెపురుగు ఏ విధంగా అయితే తమ శరీరం నుంచి వారి ఉదాహరణతో వారి వాదాన్ని సిద్ధపరచుకోవడానికి ఈ విధంగా చెప్తున్నారు. సాలెపురుగు ఏ విధంగా తమ శరీరం నుంచి దారం లాంటి పదార్థాన్ని ఉత్పన్నం చేసి గూడు కట్టు నిర్మాణం చేసుకొని గూడుని అందులో ఉంటుందో, ఆ విధంగా బ్రహ్మ కూడా తన నుంచే ఈ జడ ప్రకృతిని నిర్మాణం చేస్తారు. బ్రహ్మ తప్ప ఈ ప్రపంచంలో ఇంకొకటి ఉండదు అని వారి అభిప్రాయం. किंतु मकड़ी के जाल का गहन चिंतन करने से स्पष्ट होता है कि मकड़ी का शरीर, मकड़ी के शरीर के अंदर रहने वाला जीवात्मा, ये दोनों मिलकर जाले को बनाते हैं. मरी हुई मकड़ी जाल नहीं बना सकती. इस प्रकार बिना शरीर के केवल जीवात्मा भी जाला नहीं बना सकता. इस उदाहरण से वैदिक त्रैतवाद की मान्यता ही पुष्टि होती है. अकेला चेतन ब्रह्म परमेश्वर सृष्टि की रचना नहीं कर सकता और अकेली प्रकृति जड़ भी सृष्टि की रचना नहीं कर सकती, अपितु चेतन और जड़ के सहयोग से निमित्त और उपादान कारण से जगत की रचना की. కానీ వీరు సిద్ధపరచడం ఏంటి అంటే, ఆ ఉదాహరణ తీసుకున్నా, శంకరాచార్యులు చెప్పిన ఆ ఉదాహరణ తీసుకున్నా, ఆ ఉదాహరణ నుంచి మన త్రైతవాదమే శుద్ధ అవుతుంది కానీ అద్వైతవాదం కాదు అని చెప్తున్నారు. ఏ విధంగా అంటే, ఆ సాలిడ్ నుంచి ఆ దారం లాంటి పదార్థం ఉత్పన్నమైంది అంటే అది ఇద్దరి సహకారంతో జరిగింది. ఒకటి జడ పదార్థం, ఏదైతే సాలెపురుగు యొక్క శరీరం ఉంటుందో అది జడ పదార్థం ప్రకృతి. అలాగే సాలెపురుగులో ఉన్న జీవాత్మ, వీళ్ళిద్దరి సహకారంతోనే ఆ పదార్థం ఉత్పన్నమైంది. ఎందుకంటే ఒక చనిపోయిన సాలెపురుగు నుంచి మనం దారం లాంటి పదార్థాన్ని ఉత్పన్నం కావడం అనేది చూడం. ఎందుకంటే అక్కడ జీవాత్మ లేదు కాబట్టి. కేవలం ప్రకృతి మాత్రమే అది ఉత్పన్నం చేయలేదు, ఇద్దరి సహకారంతో జరిగింది. ఒకవేళ శరీరం లేకపోతే, ఆ సాలెపురుగు శరీరం లేకపోతే, కేవలం జీవాత్మ ఉన్నా కూడా అటువంటి పదార్థాన్ని ఉత్పన్నం చేయడం అనేది జరగదు. కాబట్టి చేతనతత్వం, జడతత్వం ఈ రెండు సహకారంతోనే ఆ గూడి యొక్క నిర్మాణం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా మన వైదిక త్రైతవాదమే సిద్ధమవుతుంది. వారు చెప్పిన ఉదాహరణ తీసుకున్నా కూడా, కానీ అద్వైతవాదం సిద్ధపడదు అని చెప్తున్నారు. यदि चेतन ब्रह्मा ही जगत का उपादान कारण है तो सामान्य नियम है कि जो गुण कारण से होता है वही गुण उसके बनाए हुए कार्य पदार्थ में होते हैं. जैसे मिट्टी के गुण मिट्टी के बने हुए घड़े में रहते हैं, वैसे चेतन ब्रह्मा से जड़
जगत कैसे बन गया, चेतन से जड़ कैसे आ गई। ब्रह्म तो आनंद स्वरूप है, परंतु इससे बने हुए संसार में दुख क्यों है। यह प्रश्न अब अद्वैत के समक्ष रखा जाता है। तब सिद्ध करने के लिए श्री शंकराचार्य ने अपने शब्दों की रचना की और अपने ढंग से उनका अर्थ किया है। ఇక్కడ మనం కారణంలో ఏవైతే గుణాలు ఉంటాయో అవే గుణాలు కార్యంలో అనేటివి ఉండడం జరుగుతుంది. వీరు విశ్లేషణ చేస్తున్నారు. వారు చెప్పిన ఉదాహరణని పట్టి విశ్లేషణ చేస్తున్నారు. ఈ వక్త, ఈ వ్యాసం రాసిన వారు విశ్లేషణ చేస్తూ రాస్తున్నారు. ఒకవేళ ఈ జడ పదార్థానికి కారణం బ్రహ్మ గనకైతే బ్రహ్మ ఆనంద స్వరూపులు కదా, మరి ఈ శరీరం నుంచి మనం దుఃఖం కూడా చూస్తూ ఉంటాం. రోగగ్రస్తం అవ్వడం కానీ, వార్ధక్యం రావడం కానీ, జన్మ కానీ, మృత్యు కానీ, ఇవన్నీ శరీరం అనేది పరివర్తన జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పరివర్తనలో మనకి దుఃఖం అనేది శరీరరీత్యా కూడా రావడం సహజంగా జరుగుతుంది. మరి కారణంలో ఉండే గుణాలే కార్యంలో ఉన్నప్పుడు భగవంతుని ఆనంద స్వరూపం కారణమైనప్పుడు జడ పదార్థంలో కూడా అదే ఆనందం ఉండాలి కదా, దుఃఖం ఎందుకు కలుగుతోంది అని ప్రశ్నించినప్పుడు శంకరాచార్యులు వారి వాదాన్ని సిద్ధపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. वे कहते हैं कि एक परिणाम होता है और एक विवर्त होता है. दूध को जमाने पर दही बनता है, दही दूध का परिणाम है. अंधेरे में पड़ी हुई रस्सी को मनुष्य प्रकाश पूरी तरह से होने न होने के कारण सांप समझता है. వారు చెప్తున్నారు, రెండు అనేటివి ఉంటాయి. ఒకటి పరిణామం ఉంటుంది, ఇంకొకటి వివర్తం ఉంటుంది. పాలు తోడేసినప్పుడు పెరుగుగా మారడం అనేది పరిణామం అని చెప్తున్నారు. అలాగే శంకరాచార్యులు చెప్తున్నారు, अंधेरे में पड़ी हुई रस्सी को मनुष्य प्रकाश पूरी तरह ना होने से सांप समझते हैं और भयभीत होने लगता है. अंधेरे में पड़ी हुई रस्सी को सांप समझना विवर्त कहलाता है. रस्सी वास्तव में सांप नहीं है, किंतु भ्रम के कारण मनुष्य उसे सर्प समझता है. ठीक उसी प्रकार मनुष्य जिस जगत को जड़ कहता है, प्रत्येक मनुष्य पृथक पृथक अपनी सत्ता स्वीकार करता है. यह विवर्त है. वास्तव में केवल ब्रह्म ही सत्ता है और सारा संसार मिथ्या है. చీకటిలో ఒక తాడును చూసి సర్పంగా పొరపాటు పడుతూ ఉంటారు. అలా పొరపాటు పడడానికి కారణం వెలుతురు లేకపోవడం వల్ల తాడును చూసి సర్పంగా పొరపాటు పడుతుంటారు కదా, ఇది భ్రమ. వారు చెప్పిన సిద్ధాంతంలో రెండు ఉంటాయి, ఒకటి పరిణామం, ఒకటి భ్రమ అన్నారు. ఇలా జీవాత్మలు మనం ప్రత్యేకమైన అస్తిత్వం మనకి ఉంది అనుకోవడం భ్రమ. ఏ విధంగా పామును చూసి భ్రమగా అనుకుంటారో చీకట్లో, తాడుని చూసి పాముగా, ఆ విధంగా జీవాత్మలు కూడా ప్రత్యేక అస్తిత్వం మాకుంది అని భ్రమపడుతున్నారు. వాస్తవానికి అదంతా ఏమీ ఉండదు అనేసి చెప్తున్నారు. ये सब वास्तव में केवल ब्रह्म ही सत्ता है और सारा संसार मिथ्या है. यह उनका प्रसिद्ध वाक्य है, ब्रह्म सत्यम जगन मिथ्या. अर्थात ब्रह्म की सत्ता वास्तविक रूप में है, चेतन ब्रह्म का ही अस्तित्व है और सारा संसार मिथ्या झूठ है. संसार मिथ्या क्यों है, इसका समाधान करते हुए कहते हैं कि వాస్తవానికి బ్రహ్మ మాత్రమే ఉంటారు, మిగతా ప్రపంచం అంతా ఉంది అనుకోవడం మిథ్య, భ్రమ అంటున్నారు. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య. ఈ ప్రపంచం అనేది మిథ్య, బ్రహ్మ మాత్రమే సత్యం అని అంటున్నారు.
దాన్ని సిద్ధపరచుకోవడానికి చెప్తున్నారు. यह सब स्वप्न के समान भ्रम या मिथ्या झूठ है. जिस विवर्त शब्द की कल्पना करके रस्सी को सांप समझने का उदाहरण देकर शंकराचार्य और उनके अनुयायी अद्वैतवादी यह सिद्ध करने का प्रयास करते हैं कि जैसे सांप की सत्ता नहीं है वैसे ही जगत का अस्तित्व नहीं है, किंतु उनके दिए गए उदाहरण से ही स्पष्ट होता है कि सांप का अस्तित्व होता है और उसकी सत्ता होती है. इसलिए टेढ़ी मेढ़ी रस्सी को देखकर टेढ़े मेढ़े सांप का भ्रम होता है. अंधेरे में पड़ी हुई रस्सी को देखकर टेबल कुर्सी या छाते का भ्रम नहीं होता, अपितु सांप का ही होता है, क्योंकि रस्सी और सांप के टेढ़ेपन की समानता है. यदि कहीं पर भी सांप का अस्तित्व ना होता और यदि मनुष्य ने सांप ना देखा होता और कभी भी उसे सांप का भ्रम ना होता, रस्सी में सांप के भ्रम होने से ही सिद्ध होता है कि सांप की सत्ता है. इसी प्रकार विवर्त शब्द की कल्पना करके इस जगत को मिथ्या सिद्ध करने वाले अद्वैतवादियों को जगत की यथार्थता, इसका अस्तित्व और इसकी सत्ता अवश्य ही मानने पड़ेगी, भले ही अपने मनस्तुष्टि के लिए इस जगत को मिथ्या कहे, किंतु दूसरी जगह तो जगत का अस्तित्व स्वीकार करना ही पड़ेगा, जिससे उस यथार्थ जगत के आधार पर इस जगत को मिथ्या कहने का दुस्साहस करते हैं. దీన్ని విశ్లేషణ చేస్తూ చెప్తున్నారు. వారు చెప్పిన ఉదాహరణతో కూడా అద్వైతవాదం అనేది సిద్ధించబడదు. ఎందుకంటే తాడును చూసి పొరపాటుగా సర్పం అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు అంటే సర్పానికి అస్తిత్వం ఉంది. అంతకుముందు సర్పాన్ని చూశారు కాబట్టి సర్పంలాగే వంకరగా ఉన్న తాడును చూసి సర్పమేమో అని భ్రమపడ్డారు. సర్పం అనేది అస్తిత్వం లేకపోతే ఆ సర్పాన్ని వారు ముందు చూడకపోయినట్లయితే తాడుని చూసి సర్పంగా ఎందుకు భ్రమపడతారు? ఏ కుర్చీలాగానో టేబుల్ లాగానో ఇంకోటో అనుకోవచ్చు కదా. సర్పమే ఎందుకు అనుకున్నారు అంటే దానికి అస్తిత్వం ఉంది కాబట్టి వారు మనస్తృష్టి కోసం అద్వైతాన్ని నమ్మినా కూడా వారు ఎక్కడో ఒక దగ్గర ఈ ప్రపంచం, ఈ జడ పదార్థం, ఈ ప్రకృతిని, దాని యొక్క అస్తిత్వాన్ని స్వీకరించక తప్పదు అని అంటున్నారు. स्वप्न का उदाहरण देकर भी लोगों को भ्रमित किया जाता है कि जबकि वास्तविकता यह है कि जागृत अवस्था के अनुसार स्वप्न अवस्था होता है. जागते हुए मनुष्य को देखता सुनता है, वही वस्तुएं स्वप्न में देखता है. जो व्यक्ति जन्म से अंधा है, उसने कभी भी किसी भी पदार्थ को नहीं देखा, उसे स्वप्न में भी कोई वस्तु नहीं दिखती, जिससे स्पष्ट है कि जागृत अवस्था के अनुसार स्वप्न है, ना कि स्वप्न अवस्था के अनुसार जागृत अवस्था. जागृत अवस्था में व्यक्ति के पास उसका भाई या पुत्र उनको बाहर खड़ा रहता है. वही संस्कार स्वप्नावस्था में सक्रिय होके स्वप्न में भी वैसे ही दिखने लगते हैं. इसी विवेचना से यही स्पष्ट होता है कि स्वप्न में जो चीजें दिखाई देती है वे जागृत अवस्था में अवश्य होती है. यह वर्तमान संसार स्वप्न के समान मिथ्या है, तो जागृत अवस्था के समान कहीं अवश्य ही यथार्थ संसार मानना पड़ेगा. जिसके संस्कार इस वर्तमान संसार में स्वप्न के समान प्रतीत होते हैं, अर्थात कहीं न कहीं तो संसार की यथार्थता को स्वीकार करना पड़ेगा. जैसे बिना सांप की सत्ता को स्वीकार किए उसका भ्रम नहीं हो सकता. वस्तुतः संसार मिथ्या है, अस्थिर है, नित्य ही नहीं है, अनित्य है. जैसे कि
వారు చెప్తున్నారు, స్వప్నంలో ఉండేటివి మనకి కనిపించేటి పదార్థాలు వాస్తవానికి వాటికి అస్తిత్వం ఉండదు కదా. అదేవిధంగా ఈ మనకి ప్రపంచం, ఈ కనిపించే ప్రకృతి జగత్తు మన భ్రమ, నిజం కాదు. ఏ విధంగా అయితే స్వప్నమో ఆ విధంగా అంటున్నారు. కానీ వీరు చేసే విశ్లేషణ దానికి, స్వప్నంలో మనం ఎవరినైనా చూసినప్పుడు, మన అన్నతమ్ములు కానీ ఇంకేదైనా దృశ్యాలు చూసినప్పుడు ఆ స్వప్నానికి ఆధారం ఏంటి? మేలుకొని ఉన్నప్పుడు జాగృత అవస్థలో మనం ఆ పదార్థాలని చూసాం కాబట్టి ఆ పదార్థాలకి సంబంధించిన సంస్కారాలు సక్రియమవుతున్నాయి స్వప్నంలో, కాబట్టి అవే దృశ్యాలు చూడగలుగుతున్నారు. ఎవరైతే పుట్టుగుడ్డివారు ఉంటారో, జన్మాంధులు ఉంటారో, వారు ఇటువంటి వస్తువుల్ని చూడలేకపోతారు. ఎందుకంటే వారు ఎప్పుడూ ఈ జగత్తుని దర్శనం చేయలేదు కాబట్టి. దీన్ని బట్టి అర్థమవుతుంది, మనం స్వప్నంలో చూసిన దానికి కూడా ఎక్కడో ఒక దగ్గర ఆధారం ఉంటుంది. కాబట్టి వారు ఈ జగత్తు యొక్క, ఈ కార్య జగత్తు, ఈ ప్రకృతి యొక్క అస్తిత్వాన్ని ఎక్కడో ఒక దగ్గర స్వీకరించాల్సిందే అస్తిత్వాన్ని, లేకపోతే కుదరదు అని చెప్తున్నారు. यजुर्वेद मंत्रंलो, यजुर्वेद में कहा ईशावास्यमिदं सर्वं यत्किंच जगत्यां जगत, अर्थात ईश्वर सर्वत्र विद्यमान है, नित्य है, ऐश्वर्यशाली है. यह जगत चलायमान, अस्थिर, अनित्य है, गतिशील है. संसार का प्रत्येक पदार्थ है विनाश की ओर जा रहा है. जगत को जगत इसलिए कहते हैं कि गच्छति इति जगत, जो चल रहा है वह जगत है. संसरति इति संसारः, जो संसरण कर रहा है वह संसार है. जगत और संसार की अस्थिरता की अतिशयोक्ति रूप से इसे मिथ्या कहकर लोगों को भ्रमित किया है. यथार्थता यह है कि ब्रह्म का भी अस्तित्व है और जगत का भी अस्तित्व है. अंतर केवल इतना ही है कि चेतन ब्रह्म नित्य है और प्रकृति से बना हुआ जगत अनित्य है, और किंतु दोनों ही है. यजुर्वेद मंत्र आधाరంగా ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్, ఈ జగత్తులో ఉన్న ప్రతి పదార్థం ఒక గతిశీల్, పృథ్వీని చూసినా కూడా అది చాలా వేగంగా తిరుగుతూ ఉంటుంది. అది తిరుగుతున్నట్లు మనకి అనుభవంలోకి రాదు. అలా ప్రతి పదార్థము తిరుగుతూ ఉంటుంది, ఆ గతితో ఉంటుంది ప్రతి ఒక్క పదార్థము. ఆ పదార్థము కొన్ని రోజులకి వినాశనానికి దారితీస్తూ ఉంటుంది. ఆ తయారైన నిర్మాణమైన పదార్థం వినాశనానికి దారితీస్తూ ఉంటుంది. సంసరతే ఇది సంసార, అలా కదులుతూ పోతుంది, జరుగుతూ పోతుంది కాబట్టి దీన్ని సంసారం అన్నారు. ఈ జగత్తు వినాశనానికి దారి తీస్తున్నప్పటికీ కూడా నిత్యం, ప్రకృతి, మూల ప్రకృతి అనేది నిత్యం. వారు జగత్తు మాయ అని అంటున్నారు. మాయ కాదు, దీనికి అస్తిత్వం ఉంది, దీనికి అస్తిత్వం ఉంది. ఈ తయారు చేయబడిన ప్రకృతి వినాశనం అయిపోయినా మూల ప్రకృతికి అస్తిత్వం ఎప్పటికీ ఉంటుంది. वस्तुतः माया शब्द का प्रयोग श्वेतर उपनिषद में प्रकृति के लिए हुए हैं. यहाँ स्पष्ट ही लिखा है कि मायां तु प्रकृतिम विद्यात मायाविनं तु महेश्वरम, अर्थात माया को प्रकृति समझो और मायावी को ईश्वर समझो. ब्रह्म और माया से, अर्थात ईश्वर और प्रकृति से सृष्टि की रचना होती है. यह स्पष्ट होता है. మాయా శబ్దం ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే శ్వేతర ఉపనిషత్తులో ఈ విధంగా చెప్పబడింది. మాయాతు ప్రకృతి విద్యాత్ మాయావినం తు మహేశ్వరం, అర్థాత్ మాయా కో ప్రకృతి సమझो और మాయావి కో ఈశ్వర్ సమझो. మాయా అనేది ప్రకృతి అనుకుంటే ఆ ప్రకృతిని నిర్మాణం చేసే వారిని మాయావి అనుకో. ఎందుకంటే బ్రహ్మ और माया से, अर्थात ईश्वर और प्रकृति से అక్కడ ఈ విధంగా రచన జరిగింది. ఈ మాయను తయారు చేసిన వారు వీళ్ళిద్దరి సహకారంతోనే ఈ ప్రపంచం అనేది నిర్మాణం చేశారు అనేది ఉపనిషత్తులో చెప్పడం జరిగింది. వారు దానికి ఆ విధంగా వ్యాఖ్యానం చేసుకొని మాయ దీనికంటూ ఒక అస్తిత్వం లేదు అని అంటున్నారు.
शंकराचार्य गारू वस्तुतः जीव के विषय में अद्वैतवादियों का मत है। अद्वैतवादियों के समक्ष जब यह प्रश्न उपस्थित किया जाता है कि यदि ब्रह्म एक है तो एक से अनेक कैसे हो गए, इसका उत्तर देते हुए वे कहते हैं कि माया के कारण एक से अनेक हो गए। फिर यदि यह प्रश्न किया जाता है कि माया है द्रव्य या गुण, यदि माया को द्रव्य अर्थात पदार्थ मानते हैं तो अद्वैत एक नहीं रहा, फिर तो ब्रह्म और माया ये दो हो गए। फिर दो तत्व अर्थात द्वैत हो गया। और यदि आप इसे गुण कहते हैं तो यह प्रश्न होगा कि ब्रह्म के अतिरिक्त कुछ दूसरा तत्व तो है ही नहीं, फिर यह गुण ब्रह्म का माना जाएगा तो क्या आप यह स्वीकार करेंगे कि माया के कारण जाने ब्रह्म अज्ञानी हो गया? అద్వైతవాదుల ముందు ఇటువంటి ప్రశ్న వేసినప్పుడు ఒకవేళ బ్రహ్మ ఒక్కరే ఉన్నారు, ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరు అని అంటే ఈ ఒక్క బ్రహ్మ ఇంతమంది మనుషులుగా రకరకాల జీవులుగా ఎలా కనిపిస్తున్నారు? బ్రహ్మ ఒక్కరే అయితే ఇంతమంది ఎలా కనిపిస్తున్నారు? ఇస్కే ఉత్తర దానికి కారణం వారు ఏ విధంగా చెప్తున్నారంటే మాయ కారణంగా బ్రహ్మ అనేకులు అయిపోయారు అనేసి చెప్తున్నారు. फिर यदि यह प्रश्न किया होता कि మాయా है ద్రవ్య గుణ, అప్పుడు వారిని ప్రశ్నిస్తే మాయ అనేది ఒక ద్రవ్యమా లేకపోతే గుణమా? మీరు మాయ అని ఏదైతే చెప్తున్నారో అది ద్రవ్యమా లేకపోతే గుణమా? ఒకవేళ ద్రవ్యం అయితే బ్రహ్మ ఒక పదార్థం అవుతుంది, ఈ జీవాత్మలన్నీ ఇంకొక పదార్థం అవుతుంది. అప్పుడు అద్వైతం సిద్ధించదు, ద్వైతం వస్తుంది. ఒకవేళ అది గుణం అయితే మాయ కారణంగా ఇంతమందిగా అయిపోయారు అంటే ఆ జ్ఞానవంతులైన పరమాత్మ అజ్ఞానం అయిపోయారా? అజ్ఞానం అయిపోయి ఇలా మనుషులుగా అయిపోయారా అని ప్రశ్నిస్తున్నారు. यस, ब्रह्म अज्ञानी हो गया। यह कैसे गुण की सूर्य जो प्रकाश का भंडार है उसमें आप अंधेरे है, यह सिद्ध करने का दुस्साहस कर रहे हैं. ఎవరైతే జ్ఞానవంతులనో ప్రకాశవంతులో వారిని అంధకారంగా మీరు నిరూపించబోతున్నారు. జాని బ్రహ్మని అజ్ఞానం వల్ల ఇలా అయిపోయారు అని మీరు సిద్ధపరుస్తున్నారు. వ్యతిరేకం కదండి. భగవంతుడు జ్ఞాన స్వరూపులుగానే అజ్ఞానులు కారు కదా ఎప్పుడు అని ప్రశ్న వేస్తున్నారు. यदि माया को, क्योंकि माया के कारण ब्रह्म अपने को जीव समझता है और प्रत्येक जीव अपना पृथक पृथक अस्तित्व स्वीकार करता है. संसार के विविध पदार्थ माया के कारण ही दिखाई देते हैं. यदि माया को जड़ मानते हो या चेतन मानते हो, यह प्रश्न उपस्थित होता है. అజ్ఞానం వల్ల బ్రహ్మ తమని జీవాత్మ అనుకుంటారట అని చెప్తున్నారు వారు సిద్ధపరచుకోవడానికి. यदि माया को जड़ मानता हो या चेतन मानता हो, यह प्रश्न उपस्थित होता है. यदि इसे आप जड़ कहते हैं तो बड़ा आश्चर्य है कि जड़ माया का चेतन ब्रह्म पर जड़ माया का चेतन ब्रह्म पर इतना प्रभाव कि नित्य आनंद स्वरूप ब्रह्म अपने आप को अज्ञानी दुखी मानने लगे. और यदि माया को चेतन मानते हैं तो फिर वही समस्या की दो चेतन हो गए. ఒకవేళ మాయని జడ పదార్థం అనుకుంటే అజ్ఞానం వల్ల బ్రహ్మ తమని జీవాత్మ అనుకొని దుఃఖపడుతున్నారు అని అనుకుంటే, అలాగే మాయ అనేది ఒకవేళ జడ పదార్థం అయితే, यदि माया को जड़ मानते हो या चेतन मानते हो, यह प्रश्न उपस्थित होता है. यदि इसे आप जड़ कहते हैं तो बड़ा आश्चर्य है कि माया का चेतन ब्रह्म पर
इतना प्रभाव है कि नित्य आनंद स्वरूप ब्रह्म अपने आप को अज्ञानी दुखी मानने लगे, और यदि माया को चेतन मानते हैं तो फिर दोनों का अस्तित्व। మాయ అనేది చేతన పదార్థమా జడ పదార్థమా? ఒకవేళ జడ పదార్థం అయితే ఆ జడ పదార్థం యొక్క ప్రభావం బ్రహ్మ మీద పడి అజ్ఞానంతో చేతన బ్రహ్మ జడ పదార్థంగా అనుకుంటున్నారా? ఒకవేళ మాయ అనేది జడ పదార్థం కాకుండా చేతన పదార్థం అనుకోండి, అప్పుడు మాయ అనేది ఒక చేతనం, అలాగే బ్రహ్మ అనేది ఒక చేతనం. రెండు చేతన అస్తిత్వాలను మీరు స్వీకరించాల్సి ఉంటుంది. అప్పుడు కూడా ద్వైతం అనేది వస్తుంది, అద్వైతం ఉండదు అని చెప్తున్నారు. ఏకో బ్రహ్మ ద్వితీయో నాస్తి యह सिद्ध नहीं होगा. ऐसे अनेक प्रश्न अद्वैतवादियों के समक्ष जिनका वे समुचित समाधान नहीं कर. ఏకో బ్రహ్మ ద్వితీయో నాస్తి అనేది సిద్ధించబడదు. ఇలాంటి అనేకమైన ప్రశ్నలు వారిని సంధించి వారికి వాస్తవం తెలియచెప్పాలని చూసినప్పుడు వారిలో సమాధానం లేకపోయిందండి, ఎందుకంటే సిద్ధాంతం తప్పుగా ఉంది కాబట్టి. वस्तुतः माया शब्द का प्रयोग श्वेताश्वेतर उपनिषद में प्रकृति के लिए हुए हैं. यह स्पष्ट ही कहा है कि मायां तो प्रकृति विद्यात मायाविनम तो महेश्वरम, अर्थात माया को प्रकृति समझो और मायावी को ईश्वर समझो. ब्रह्म और माया से अर्थात ईश्वर और प्रकृति से सृष्टि की रचना होती है, ये स्पष्ट होता है. శ్వేతాశ్వేతర ఉపనిషత్తు నుంచి ఈ మాయ అనేది పదార్థం వచ్చింది. ఈ ప్రకృతిని మాయ అనుకుంటే ప్రకృతితోని సృష్టి నిర్మాణం చేసిన వారిని మాయావి అనుకో, వారు పరమాత్మ, ఇది ప్రకృతి. ఈ రెండు సహకారంతో ఈ సృష్టి నిర్మాణం చేయబడింది అని శ్వేతాశ్వేతర ఉపనిషత్తులో చెప్పడం జరిగింది. దీన్ని వారు ఆ విధంగా అర్థం చేసుకున్నారు ఈ మాయ శబ్దాన్ని. जीव के विषय में अद्वैतवादियों का मत है कि जीवो బ్రహ్మైవ నాపరః. జీవాత్మ విషయంలో అద్వైతవాదుల యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉందంటే, జీవాత్మే బ్రహ్మ, ఇంకా ఇతరులు ఎవరు లేరు. జీవాత్మ వేరు బ్రహ్మ వేరు కాదు, జీవాత్మే బ్రహ్మ, బ్రహ్మే జీవాత్మ అని అనుకుంటున్నారు. अर्थात जीव ब्रह्म ही है, अन्य नहीं है. इसलिए अहम ब्रह्मास्मि, मैं ब्रह्म हूँ, ऐसा उल्लेख उपनिषदों में है. यह सिद्ध करते हैं, उदाहरण के द्वारा स्पष्ट करते हैं कि అందుకే అహం బ్రహ్మాస్మి అనే ఉపనిషద్ వాక్యం కూడా తీసుకొచ్చి సిద్ధపరచడానికి చూస్తున్నారు. జీవాత్మే బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మని అనే వాక్యాన్ని ఇలా ఈ విధంగా సిద్ధపరచడానికి ప్రయత్నిస్తున్నారు వారి వాదాన్ని సిద్ధపరచుకోవడానికి. उदाहरण के द्वारा स्पष्ट होता है कि जैसे सूर्य एक है और 10 बर्तन में पानी भरकर रखा है, 10 बर्तन में सूर्य की परछाई देती है. जैसे कि जिस 10 सूर्य है, किंतु वास्तव में सूर्य तो एक ही है. సూర్యుడు ఒక్కటే ఉంటారు. ఒక 10 పాత్రలో సూర్యుని యొక్క ప్రతిబింబం పడినప్పుడు 10 సూర్యుడిగా కనిపిస్తారు, కానీ వాస్తవానికి సూర్యుడైతే ఒకటే కదా అని అంటున్నారు. वस्तुतः वह जीव ब्रह्म ही है, किंतु उस उदाहरण को देते हुए वे भूल जाते हैं कि सूर्य और पानी का बर्तन दोनों एक दूसरे से दूर है, इसलिए सूर्य की प्रतिछाया పానీ మే పడితే హై. ఈ ఉదాహరణ చెప్తూ వారు సిద్ధపరిచేటప్పుడు మర్చిపోతున్నారు ఏంటంటే, సూర్యుడికి ఆ పాత్రకి చాలా దూరం ఉంది కాబట్టి ఆ సూర్యుని యొక్క ప్రతిబింబం అందులో పడుతుంది. కానీ బ్రహ్మని తీసుకుంటే వారు సర్వవ్యాపకులు, వారు ఎవరికి దూరంగా లేరు. ब्रह्म तो सर्वव्यापक है, उसकी दूरी ना होने से परछाई का प्रश्न ही नहीं. వారి ఎవరికి దూరం అనేది జరగదు, దూరంగా ఉండడం అనేది జరగదు. దూరమే లేనప్పుడు ప్రతిబింబం అనేది పడడం అనేది సాధ్యపడదు. फिर सूर्य स्थूल भौतिक पदार्थ है, क्या ब्रह्म भी स्थूल और भौतिक पदार्थ है? फिर अंतःकरण वाला ब्रह्म जिसे जीव कहते हैं, वह अज्ञानी, दुखी और अंतःकरण रहित ब्रह्म सर्वज्ञ और आनंद स्वरूप है. इस प्रकार जाने ब्रह्मा को अज्ञानी आनंद के भंडार को दुख ब्रह्म सिद्ध करते हैं, जिसका भी कोई समाधान नहीं है. అదే విధంగా సూర్యుడు అనేది భౌతిక పదార్థం, వారిలో దుఃఖం అనేది ఉండదు,
కానీ అంతఃకరణంలో ఉండ బ్రహ్మని నువ్వు జీవుడిగా భ్రమపడితే జీవులకి దుఃఖం అనేది ఉంటుంది. జాని బ్రహ్మని అజ్ఞానిగా అనుకుంటున్నావు, జీవాత్మని బ్రహ్మగా పొరపాటు పడుతున్నావు అని చెప్తున్నారు. ఇటువంటి ప్రశ్నలు సంధించినప్పుడు వారికి సమాధానం దొరకదు. सर्वज आनंद स्वर जिसका भी कोई समाधान नहीं। वेदादि शास्त्रों में जीवात्मा को ब्रह्म से पृथक ही वर्णित किया है, जैसे कि त्यक्तेन भुंजित వేదంలో ఇంకా శాస్త్రాల్లో బ్రహ్మని జీవాత్మకి వేరుగానే వర్ణించారు. వాళ్ళిద్దరూ ఒకటని చెప్పలేదు. त्यक्तेन भुंजित, हे मनुष्य त्यागपूर्वक भोग करो। यदि जीवात्मा का पृथक अस्तित्व स्वीकार नहीं करेंगे तो क्या यह वेद मंत्र ब्रह्म के लिए आदेश देता है कि हे ब्रह्मा तू त्याग पूर्वक भोग कर? ब्रह्मा तो पूर्ण है, उसमें कोई न्यूनता नहीं है। रसेन तृप्तो न कुतश्चनो नः। त्यक्तेन भुंजित అన్న వేదవాక్యం, వేదమంత్రం త్యజించుకుంటూ నువ్వు అనుభవించు అని అంటారు. మరి ఈ వాక్యంకే బ్రహ్మనే తమకి తామే చెప్పుకుంటున్నారా నువ్వు త్యజించుకుంటూ అనుభవించు అని? ఇది జీవాత్మ కోసం చెప్పిన వాక్యం, బ్రహ్మ కోసం చెప్పింది కాదు. ఎందుకంటే బ్రహ్మలో పూర్ణత్వం ఉంది, వారిలో ఏ లోటు అనేది లేదు, వారికి ఇంకొక పదార్థం కావాల్సిన అవసరం లేదు. అలాగే రసైన తృప్తో నా కుతశ్చన అని కూడా బ్రహ్మ గురించి చెప్తున్నారు. अथर्ववेद में ऐसा कहा कि वेदांत दर्शन के प्रारंभ में ही अथातो ब्रह्म जिज्ञासा कहा है, अर्थात मैं ब्रह्म को जानने की इच्छा करता हूँ। यह इच्छा पर जीवात्मा ही कर सकता है। यदि जीवात्मा का अस्तित्व न मानेंगे तो क्या कहेंगे? వేదాది శాస్త్రంలో అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే నేను బ్రహ్మ గురించి తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాను, తెలుసుకోవాలనే కోరికతో ఉంటున్నాను అనేది మనకి కనిపిస్తుంది. ఇది బ్రహ్మ కోసం కాదు కదండి, జీవాత్మ కోసమే కదా. బ్రహ్మ గురించి అయితే తన గురించి తాను తెలుసుకోవాలని కోరిక పడుతున్నాను అనేది ఉండదు కదా. ఈ విధంగా సిద్ధిస్తున్నారు, అంటే బ్రహ్మ వేరు జీవాత్మ వేరు అని. यदि जीवात्मा का अस्तित्व ना मानेंगे तो ब्रह्म को जानने की इच्छा करता है। ऐसे कहने वाला उपहास की पात्र होता। अतः ईश्वर जीव प्रकृति के इस त्रैतवाद के सिद्धांत को स्वीकार करना ही चाहिए. ఈ విధంగా ఆలోచిస్తే కనుక అపహాస్యం అవుతుంది. ఈ వేద మంత్రాల్లో ఆధారంగా చెప్తున్నారు. కాబట్టి మన వైదిక త్రైతవాదం అనేది సిద్ధించబడుతుంది. వీటన్నిటినీ ఆధారంగా తీసుకుంటే రామానుజాచార్య గారు, శంకరాచార్యులు గారు, వీళ్ళు ఇలాంటి వాళ్ళంతా రకరకాల సంప్రదాయాలని, రకరకాల వాదాలని తీసుకొచ్చారు. కానీ ఏది ఎలా ఉన్నప్పటికీ వైదిక గ్రంథాల ఆధారంగా వేదానుకూలంగా ఉండేది త్రైతవాదమే. కాబట్టి మనకి మహాభారతం తర్వాత లుప్తమైన వైదిక జ్ఞానాన్ని అన్వేషణ చేసి మళ్ళీ మనకి తిరిగి చెప్తున్నారు వైదిక త్రైతవాదం గురించి. ధన్యవాదాలు అండి. నమస్తే.